క్రికెట్ ప్రపంచంలో అదృష్టం ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరం ఊహించలేం. సరిగ్గా 4 ఏళ్ల క్రితం ఐపీఎల్ 2022 సీజన్ లో ఏ జట్టు కొనని ఒక అన్క్యాప్డ్ ప్లేయర్ ప్రెజెంట్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులోనే అత్యంత పవర్ఫుల్ కెప్టెన్ గా ఎదుగుతాడని ఎవరైనా అనుకున్నామా? ఎస్, వీఆర్ టాకింగ్ అబౌట్ రజత్ మనోహర్ పాటిదార్. ఒక రీప్లేస్మెంట్ ప్లేయర్ గా ఆర్సీబీలోకి సైలెంట్ ఎంట్రీ ఇచ్చి జట్టు వీక్ గా ఉన్న ప్రతిసారి తన ఇన్నింగ్స్ తో బూస్ట్ అందించి 2022లో లక్నోపై ఎలిమినేటర్ మ్యాచ్ లో కేవలం 49 బంతుల్లోనే సెంచరీ బాదిన అన్క్యాప్డ్ ప్లేయర్ గా చరిత్ర సృష్టించాడు పాటిదార్. ఆ తర్వాత 2024 సీజన్ లో ఏకంగా 177 స్ట్రైక్ రేట్ తో పరుగుల వరదను పారించాడు పాటిదార్. అతని నిలకడమైన ఆటను చూసినటువంటి ఆర్సీబీ 2025 లో ఏకంగా 11 కోట్లకు రీటైన్ చేసుకోవడమే కాకుండా కెప్టెన్సీ బాధ్యతలను కూడా అప్పగించింది. కానీ అభిమానుల గుండెల్లో గుబులు. అసలు కెప్టెన్ గా తన టీం ని లీడ్ చేయగలడా అనే డౌట్ అందరిలోనూ. కానీ పాటిదార్ అద్భుతాన్ని సృష్టించాడు. ఆర్సీబీ పైన ఏదైతే కప్పు కొట్టలేదనే 18 ఏళ్లుగా మచ్చ ఉందో దాన్ని చెరిపేస్తూ ఐపీఎల్ టైటిల్ ను ఆర్సీబీకి అందించాడు పాటిదార్. ఒకవేళ ఈ ఫైనల్ కూడా గెలిస్తే ధోని, రోహిత్ శర్మ తర్వాత ఐపీఎల్ చరిత్రలోనే బ్యాక్ టు బ్యాక్ ట్రోఫీలు అందించినటువంటి 3వ కెప్టెన్ గా పాటిదార్ రికార్డు సృష్టిస్తాడు. అమ్ముడు పోని స్థాయి నుంచి ఆర్సీబీని ఛాంపియన్ గా నిలిపే స్థాయి వరకు వచ్చినటువంటి రజత్ది ఒక ఇన్స్పిరేషన్ స్టోరీ. గతేడాది కప్ కొట్టిన ఆర్సీబీ ఈసాల కప్ నమ్దే అంటుంది. మరి మీరేమంటారు?